హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ సింధు మోహన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఎప్పుడు రొటీన్ గా చేసే కర్రీస్ బోర్ కొడితే బీన్స్ ఫ్రై అయితే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా అయితే నేను ఒక పావు కిలో బీన్స్ తీసేసుకొని 2-3 సార్లు అయితే వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నానండి. వాష్ చేసుకున్న బీన్స్ అయితే సైడ్స్ చూపిస్తున్నాను కదంటే సైడ్స్ అనేవి తీసేసి వీడియో చూపిస్తున్నట్టు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ బీన్స్ ఫ్రై అనేది మనం కట్ చేసుకునే దాన్ని బట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు వీలైతే ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నాకు ఇలా అలవాటు కాబట్టి నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ మొత్తం నేనైతే స్టీమ్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చినట్టయితే కట్ చేసి పెట్టుకున్న బీన్స్లో కొన్ని వాటర్ వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని కొంచెం 2-3 తెల్లులు రానిచ్చిన తర్వాత స్టెయిన్ చేసేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. స్టీమ్ చేసుకోవడం వల్ల మనకి దీంట్లో ఉన్న ప్రోటీన్స్ ఏవి పోకుండా ఉంటాయండి. అందుకని నేను స్టీమర్లో అయితే స్టీమ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి. మీ దగ్గర స్టీమర్ లేనట్టయితే ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఇడ్లీలు ఎలా కుక్ చేసుకుంటారో అలా. దీంట్లోకి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే పైన పొట్టు తీసేసి ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి. ఈ బీన్స్ ఫ్రైకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అయితే స్టీమర్లో పెట్టేసుకుంటున్నాను. ఏం లేదండి, స్టీమర్లో పెట్టుకోవాలనుకుంటే బాండీలో కొంచెం వాటర్ వేసేసుకొని స్టీమర్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే, అంతే. నేనైతే ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటున్నాను. ఈ స్టీమ్ అయ్యే లోపే దీంట్లోకి ఒక కారం ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం అయితే మిక్సీ జార్ తీసేసుకొని పచ్చి కొబ్బరి అయితే ఒక కప్ వేసుకున్నానండి. పచ్చి కొబ్బరి ఖచ్చితంగా వేసుకోవడానికి ట్రై చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. దాంట్లో ఒక 8-9 వెల్లుల్లి రెబ్బలు అయితే పైన పొట్టు తీయకుండానే వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఒక 2 స్పూన్ ఏమో పుట్నాలు వేసుకున్నాను. కారం లాస్ట్లో యాడ్ చేస్తానండి, ఇప్పుడు యాడ్ చేయట్లేదు. ఇలా అయితే కొంచెం కోర్స్గా అయితే బ్లెండ్ చేసుకున్నాను. ఖచ్చితంగా నేను చూపించినట్టే ట్రై చేయండి, టేస్ట్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ లోపు మనకి బీన్స్ కూడా ఉడికిపోయినాయి చూడండి. ఇలా పట్టుకుంటే కొంచెం ఇలా బ్రేక్ అయితే సరిపోతుందండి. ఎక్కువ కూడా స్టీమ్ చేయకూడదు. ఎక్కువ స్టీమ్ చేసుకుంటే కూడా మనకి ఏంటంటే ముక్క మరీ మెత్తగా అయిపోయి ఫ్రై అయ్యేటప్పటికి ముద్దయిపోతుంది. ఇలా అయితే పొడి పొడిలాడుతూ వస్తుందండి. చెప్పాను కదండి, మీ దగ్గర ఇలాంటి స్టీమర్ లేకపోతే కట్ చేసుకున్న ముక్కల్లో లైట్గా కొంచెం ముక్క మునిగి అంత కాకుండా తక్కువే వాటర్ వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని 2-3 తెరలు వచ్చిన తర్వాత వాటర్ అంతా స్టెయిన్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు దాంట్లో ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్నానండి. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనేవి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ ఫ్రై రెసిపీకి పోపు దినుసులు కొంచెం అక్కడక్కడ క్రంచీగా తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే తాలింపులోనే కొంచెం పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాలింపులు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపులు అనేది ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక రెమ్మ కరేపాకు అనేది వేసుకున్నానండి. ఖచ్చితంగా తాలింపు ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ ఇలా కరేపాకు వేసుకోండి. అప్పుడు ఏంటంటే కరేపాకు ఫ్లేవర్ అంతా ఆయిల్ కి పట్టి మనకి ఫ్రై రెసిపీ అనేది మంచి ఫ్లేవర్ తో వస్తుందండి. ఖచ్చితంగా ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాతే కరేపాకు అనేది, తర్వాత ఆనియన్ వేసుకోండి. ఓకేనా? ఆనియన్తో పాటు కరేపాకు మాత్రం వేయకండి. ఫస్ట్ ఇలా కరేపాకు ఫ్రై చేసుకున్న తర్వాతే ఆనియన్ వేసుకోండి. ఇలా ఆనియన్ కూడా వేసిన తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని, మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. ఆనియన్ అనేది లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మగ్గితే సరిపోతుంది. చూసారు కదా ఇలా. ఈ ఆనియన్ అనేది మగ్గిన తర్వాత దాంట్లో స్టీమ్ చేసుకున్న బీన్స్ అయితే వేసేసుకోవడమే అండి. మనం ముందే స్టీమ్ చేసుకున్నాం కాబట్టి ఫ్రై అవ్వడానికి చాలా తక్కువ టైమే పడుతుందండి. మీకు లంచ్ బాక్సెస్లో చాలా ఈజీగా త్వరగా అయిపోవాలనుకున్నట్టయితే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంటుందండి. తిన్న తర్వాత రైస్లో కలుపుకొని అంత టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఇలా బీన్స్ వేసిన తర్వాత దాంట్లో 1/2 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ ఏమో సాల్ట్ వేసుకున్నానండి. ఎప్పుడైనా ఇలాంటి బీన్స్ ఫ్రై రెసిపీకి ఏంటంటే సాల్ట్ అనేది తక్కువ పడుతుంది, సో చూసుకొని వేసుకోండి. బిగినర్స్ వంట చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి అలా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి మగ్గించుకోండి. మూత ఏం అవసరం లేదండి, ఎందుకంటే మనకి ఎక్కడ పచ్చి స్మెల్ అనేది ఉండదు బీన్స్ అనేది, ఎందుకంటే స్టీమ్ చేసుకున్నాం కాబట్టి. సో మూత ఏం పెట్టకుండానే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి. బీన్స్ అనేది పైన లైట్గా కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. అలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మంచి ఫ్లేవర్ ఉంటుంది. నార్మల్గా ఏంటంటే బీన్స్ వేసి జస్ట్ ఒక 2-3 తిప్పులు తిప్పేసి కారం వేసేస్తారు కదా, అలా కాకుండా బీన్స్ అనేది చూడండి ఇలా వీడియో చూపిస్తున్నట్టు కొంచెం అలా కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ పదార్థాలు వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, పౌడర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను కారం ముందే యాడ్ చేయలేదండి, తర్వాత యాడ్ చేస్తాను. ఇలా కోర్స్గానే గ్రైండ్ చేసుకోండి పౌడర్ అనేది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, అక్కడక్కడ తగులుతా. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ ఏమో కారం యాడ్ చేశానండి. యాడ్ చేసేసి ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ బీన్స్ కి మొత్తం వేసిన పదార్థాలనే పట్టించాలండి. ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పౌడర్స్ అన్ని వేసిన తర్వాత. చూడండి బీన్స్ కి మొత్తం ఫ్లేవర్స్ అయితే పట్టిపోయినాయి కదా. ఇక్కడే మీకు ఏమైనా ఉప్పు కారాలు తగ్గినట్టయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. చాలా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. ఇప్పుడు దీంట్లో నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించిందండి, అందుకే కొంచెం 1/2 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని లైట్గా కొంచెం అయితే కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మిక్స్ చేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మిక్స్ చేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ కూడా బీన్స్ కి బట్టి చాలా ఫ్లేవర్ఫుల్ గా వస్తుంది.
చూసారా అండి ఎంత యమ్మీగా మన బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందో. లాస్ట్ లో మళ్ళీ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని వేడి అన్నంలో అన్న లేకపోతే చపాతీస్లో అన్న ఈ ఫ్రైడ్ రైస్ అనేది సర్వ్ చేయండి. మళ్ళీ కావాలని వేసుకొని తింటారండి, అంత టేస్టీగా వస్తుంది ఇలా ఫ్రై రెసిపీ చేసినట్టయితే. ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.